హైదరాబాద్ లో బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. బాలుడిని ఇద్దరు దంపతులు అరెస్ట్ చేసినట్లు పోలీసులు విచారణలో వెల్లడించారు. ఈ నెల 23న పెట్లబుర్జు ఆసుపత్రిలో 6 ఏళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యారు. అయత్ నగర్ బస్టాండ్లో దంపతులను హుస్సేని ఆలం పోలీసులు పట్టుకున్నారు. అయితే మగపిల్లలు లేనందున బాలుడిని ఎత్తుకెళ్లినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు విచారణలో పోలీసులు తెలిపారు. దీంతో బాలుడిని సురక్షితంగా రక్షించి తల్లిదండ్రులకు చేరేంత వరకు పోలీసులు చేశారు. ఈ కేసులో అక్యూజ్డ్ డైరెక్టర్ ఉర్సు వెంకన్న ఉర్సు కవిత ఆలియా గ్రామ వాస్తవ్యులు వీళ్ళు పట్టుకోవడం జరిగింది. అట్లానే బాబు ఎవరైతే ముత్తయ్య శివకుమార్ అని 6 ఏళ్ళ బాబు అన్ని కూడా వాళ్ళ ఫ్యామిలీకి అందివ్వడం జరిగింది. ఈ వివరాల్లోకి వెళ్తే మాకు కేసు 24వ తారీఖు అర్ధరాత్రి మాకు కంప్లైంట్ వచ్చింది. గీత అనే పిల్లవాడి తల్లి కంప్లైంట్ ఇచ్చింది. ఇట్లా మా బాబు 6 ఏళ్ళ బాబు తప్పిపోయాడని. బాబు మధ్యాహ్నం 4ంటికి ఆడుకుంటూ బయటికి వెళ్ళాడు. తర్వాత మళ్ళీ తిరిగి రాలేదని కంప్లైంట్ ఇచ్చారు. సో దాని మీద టీమ్ ఫామ్ చేసి 4 టీమ్ ఫామ్ చేసి మొత్తం సిసిటీవీ ఫుటేజెస్, కాల్ డేటా అనాలిసిస్, తర్వాత మిగతా టవర్ టెంప్ అనాలిసిస్ అన్ని చేసి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ద్వారా అక్యూజ్ ఐడెంటిఫై చేసి వాళ్ళు ఉండే ఏరియాలో సీసీ ఫుటేజ్ చెక్ చేయడం జరిగింది. వాళ్ళు పెద్దంబర్పేట ఏరియాలో ఉంటున్నట్టు ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మొత్తం ఏరియాని టీమ్స్ తో 4 డిఫరెంట్ టీమ్స్ తో అంతా ఏరియా మొత్తం డిలీట్ పడితే ఇవాళ మార్నింగ్ 9 o'clock వాళ్ళు అయత్ నగర్ బస్ స్టాండ్ దగ్గర ఈ అభ్యర్థి ఇద్దరు వెంకన్న మరియు కవిత బాబుని తీసుకు వెళ్తున్నారనే విషయం తెలిసింది. అక్కడ పట్టుకోవడం వాళ్ళు అక్కడే ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళు పట్టుకుని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళ యొక్క క్వశ్చనింగ్ లో మాకు తెలిసిన విషయం ఏంటంటే అభ్యర్థి ఇద్దరు ఎవరైతే పడుతున్నాం వెంకన్న మరియు కవిత వీళ్ళకి పిల్లలు లేరు, 3 ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు లేరు, 3 ఆడపిల్లలు ఉన్నారు. అయితే ఈ కవిత